వసతులను దాదాపు 50% కట్ చేసి ఈ పథకాన్ని కిట్టు పథకం ద్వారా ప్రచారం చేసుకునేదానికి పెద్ద ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి తద్వారా మీడియా మిత్రుల ద్వారా జనబాహుళ్యాన్ని తెలిసే విధంగా జరపాలని కోరుకుంటున్నాను బ్రదర్. నిన్న ప్రకటించిన పథకంలో 3 జతల బట్టలు, టెక్స్ట్ బుక్స్, ఒక బ్యాగు, 2 షూస్, ఒక జత షూ, 2 జతల సాక్సులు, 3 మాస్కులు ఇచ్చారు. గతంలో కూడా కంపేర్ చేస్తే డే స్కాలర్స్, రెసిడెన్షియల్ స్కాలర్స్ అనే దాన్ని 2 భాగాలుగా తీసుకున్నామంటే డే స్కాలర్స్కు గత సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం 2 జతలే ఇచ్చింది, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు. అంత ముందు సంవత్సరం చంద్రబాబు గారి నేతృత్వంలో డే స్కాలర్స్కు 2 జతల బట్టలు ఇవ్వడం జరిగింది. కానీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకు, హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకు 4 జతల బట్టలు, 3 యూనిఫామ్లు, ఒక తెల్ల బట్ట, శనివారం నాడు వేసుకునే దానికి తెల్ల డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు బెడ్షీట్స్, జంకాణాలు అంటే జత, ఒకటి పరుచుకునేదానికి, ఒకటి కప్పుకునేదానికి ఇవ్వడం జరిగింది. దానికి కూడా అడ్డనామం పెట్టేశారు, దానికి లేకుండా చేసేసారు. కాస్మాటిక్స్ గర్ల్స్కు 75 రూపాయల లెక్కన నుంచి 110 రూపాయలకు వరకు కాస్మాటిక్స్ ఛార్జీల కోసం ఇచ్చారు. దాన్ని నిలువు నామం పెట్టేశాడు. ఇక్కడ ఒక్కటే పిల్లలకు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆడబిడ్డలకు అందరికీ సైకిళ్ళు ఇచ్చారు. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆడబిడ్డలకు అందరికీ ట్రాన్స్పోర్ట్ కోసం వాళ్ళకు సొంత సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి సైకిళ్ళు కూడా గాలి తీసేసి మూల పెట్టేశారు. కొత్తగా ఏమి ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. సైకిళ్లను తీసేశారు, స్కాలర్షిప్లు తీసేశారు. ఈ ప్రభుత్వం వస్తానే పిల్లలకు స్కాలర్షిప్లే, అమ్మఒడి కింద అమ్మకి ఇచ్చేసినాం, పిల్లలకు మటుకు స్కాలర్షిప్ లేదని చెప్పేశారు. హరిజనులు, గిరిజనులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేదానికి, ఇతర దేశాల్లో చదువుకునేదానికి 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దీన్ని పెద్ద సున్నా పెట్టేశారు. విద్యా కానుకలో పెద్ద సున్నా పెట్టేశారు. ఇంకా ఘోరం ఏమంటే, లాస్ట్ ఇయర్ మీరు పర్చేజ్ చేసినటువంటి బట్టలకు ఇంతవరకు డబ్బులు ఇవ్వాల. మీరు లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఇంతవరకు డైరెక్టర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ అడిగితే చెప్తారు, లేకపోతే ఎండి ఆప్కోని అడిగితే బట్టల గురించి చెప్తారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడ ఉప్పు కొట్టేదని కూడా లేదు, అక్కడంటే అక్కడ అప్పులు చేసి పెట్టేసి ఉన్నారు. వాళ్లకు ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ అప్పు తెచ్చుకున్న వాళ్ళు కూడా డబ్బు లేని పరిస్థితిలో ఇది పోను. లాస్ట్ ఇయర్ స్కూల్ డెవలప్ చేశారు, టాయిలెట్లు కట్టారు, కాంపౌండ్ వాల్ కట్టారు, చుట్టూరు హాస్టల్కు కాంపౌండ్ వాల్స్ కట్టారు. వాళ్లకు 25% 30% గతంలో ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి పేమెంట్ లేకుండా చేసేసారు. మీరు విద్యే సర్వవ్యాధి నివారణ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు, విన్సెంట్ మండేలా గారు చెప్పారు, ఎవరైనా చెప్తారు. మీరు విద్యను అభివృద్ధి చేయాలనే దృక్పథం మీలో ఉంటే బెస్ట్ స్కూల్స్లో 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్స్ ఇచ్చారు. BAS గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపు 25% సీట్లను ఈ ఎస్సీలకు, ఎస్టీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని అమలు చేస్తుంటే, దాన్ని ఈ సంవత్సరం నుంచి మొన్న జీవో ఇచ్చి, ఒక మెమో ఇచ్చి 9, 10 తరగతులకు అది వర్తిస్తుందని చెప్పారు. 2 నుంచి 8 దాకా మటుకు సున్నా పెట్టారు, పెద్ద సున్నా పెట్టారు. 9 నుంచి 10 తరగతి వాళ్ళకి మటుకు అడ్మిషన్స్ ఉంటాయి, అవైలబుల్ సీట్స్ వాళ్ళకి అడ్మిషన్స్ ఉంటాయి చెప్పారు. చూడండి, ఇంటర్మీడియట్ పిల్లలకైతే మధ్యాహ్నం భోజనాన్ని పూర్తిగా రద్దు చేసేసారు. మధ్యాహ్నం భోజనం లే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అది మధ్యాహ్న భోజనం అయిపోయింది. పేదవాళ్ళు చదువుకునేదానికి వస్తున్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ గతంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా ప్రభుత్వం
మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్య వరకు కూడా దాన్ని అమలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు లేదు, రద్దు చేశాం. నిన్న చెప్తున్నారు అంగన్వాడీలు మేమే పుట్టించినాం, అంగన్వాడీలు మేమే పెంచినాం, ఎల్కేజీ యూకేజీ అక్కడే జరుగుతుంది అన్నారు. 30 ఏళ్ళ నుంచి అంగన్వాడీ విద్య జరుగుతున్నది. పౌష్టికాహారాన్ని ద బెస్ట్ మోడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆంధ్రప్రదేశ్ నుండి పౌష్టికాహారాన్ని ఇస్తా ఉన్నారు. నలుసు 3వ నెలలో గర్భిణీ స్త్రీ గర్భం ధరించినటువంటి తల్లికి ఆ 9 నెలలు పోషణ, బిడ్డకు సంవత్సరం వరకు పోషణ, కాన్పోయేదానికి డబ్బు, మళ్ళీ ఆ బిడ్డను స్కూల్ చేర్పించేది, మళ్ళీ ఆ బిడ్డను చదివించేది, మళ్ళీ ఆ బిడ్డలు పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక దాకా చేసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి బిడ్డలు పుట్టేదాకా ప్రభుత్వం పథకాలు చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు బెస్ట్ పెర్ఫార్మర్ గా తీసుకొని వచ్చి ఈ కార్యం చేసి పెట్టారు. మీరు బిడ్డను 3వ నెలలో పడిన బిడ్డకు మళ్ళీ పెళ్లి చేసి ఆ బిడ్డకు వాళ్ళకు పుట్టినటువంటి 3వ నెల వరకు మా ప్రభుత్వం చేసింది. నిన్న గొప్ప ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు మేమే చేసేసినామని చెప్పేసి. మీరేం చేశారో చెప్పండి. దీన్ని ఒక సవాలుగా ఇస్తున్నాం. ఓపెన్ డిబేట్కి రండి. గత సంవత్సరం మీరు సప్లై చేసింది ఎన్ని జతల బట్టలు? 2 జతలని నేను చెప్తున్నా, అంతకని ఎక్కువ ఇచ్చారా? అంతకుముందు సంవత్సరం కూడా మేము ఇచ్చాం. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మేము 4 జతలు బట్టలు ఇచ్చాం. ఇప్పుడు దాన్ని మీరు 3 జతలకే కుదిర్చారు. మేము స్టిచ్చింగ్ చేసి ఇచ్చాం. మంచి గుడ్డను తీసుకొచ్చి కొలతలు తీసుకొని స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చాం. స్కూల్ తెరుస్తానే పుస్తకాలతో బట్టలతో పాటు బెడ్షీట్తో పాటు టవల్స్, శానిటరీ నాప్కిన్స్ అన్నీ మేము సప్లై చేసాం. మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు ఇప్పుడు బట్టిస్తాం, కూలి తల్లి గారి అకౌంట్లోకి వేస్తాం, మేము బట్టిచ్చిన తర్వాత కూలి పడిన తర్వాత మీరు కూలి కుట్టించుకొని అని మీరు చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకు మేము పెట్టారు. ఇచ్చేదేదో మీరు ఫుల్ మీల్సే పెట్టండి. ప్లేట్ మీల్స్ పెట్టి మేము ఫుల్ మీల్స్ పెట్టినామని చెప్పడం ఏంది? ఇది తప్పు. విద్యార్థులకు వాళ్ళు గుడ్డలు కుట్టినారా లేదా అన్నటువంటి ఆలోచన కూడా రానియకుండా వాళ్ళ కొలతలు తీసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి దగ్గర కుట్టించి, అంగన్వాడీ టీచర్ల దగ్గర కూడా కొందరి దగ్గర అంటే ట్రైనింగ్ సెంటర్స్ లో కూడా చేపించి డిఆర్డిఏ ద్వారా కూడా మేము బట్టలు కుట్టిపించి ఇవ్వటం కూడా జరిగింది. మీరు ఒక పక్క విఫలమయ్యి ఇంకొక పక్క మేము విఫలమైనామని చెప్పేసి మీరు ప్రచారం చేయడం. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే, నేను విద్యార్థి దశలో ఉండేటప్పుడు వాళ్ళ మీద రాశాం, కేంద్రం 2% నిధులు కేటాయించాలి విద్యకు, రాష్ట్రం ఇంకా 2% ఎగేసి 4%గా విద్యా విధానాన్ని కొనసాగాలని చెప్పాం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్లో 25.5% బడ్జెట్ నిధులను విద్యా విధానానికి కేటాయించడం జరిగింది. స్కూల్స్ను మోడర్న్ స్కూల్స్గా తయారు చేయటం, మంచి రంగులు వేపించడం, టాయిలెట్లు కట్టించడం, కాంపౌండ్ వాల్స్ కట్టించడం, టీవీలు పెట్టించి దూర విద్య ద్వారా వినిపించడం, ఇవన్నీ చేస్తే తర్వాత హెడ్ మాస్టర్ల దగ్గర వాళ్ళకు 5,000 రూపాయల నుంచి 50 మంది పిల్లలు ఉంటే ఇంత అమౌంట్, 50 మంది మించి ఉంటే ఇంత అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టించి ఏదన్నా నీట్నెస్గా స్కూల్ మెయింటైన్ చేసుకుని హెడ్ మాస్టర్ దగ్గర కూడా హెడ్ మిస్టర్స్ దగ్గర కూడా డబ్బులు పెట్టించి స్కూల్స్ రన్ చేయడం ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. మీరు ఇప్పుడేమో అన్నీ మేమే చేసేసాం, గత ప్రభుత్వాలు ఏమి చేసినటువంటి ఇది లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. దీన్ని మీ పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునేదానికి, మీ కార్యకర్తలు మాట్లాడుకునేదానికి ఉపయోగపడుతుంది. కానీ విద్యా విధానం అభివృద్ధి చెందేదానికి మటుకు ఈ జగనన్న విద్యా కానుక ఉపయోగపడదని చెప్పేసి ఘంటాపథంగా మేము చెప్తున్నాం. ఇది బురద చల్లటం కాదు. ఓపెన్ డిబేట్కి వస్తే ప్రజలే మీకు బురద చల్లుతారో, సెంటు చల్లుతారో, లేకపోతే పన్నీరు చల్లుతారో మీకు అర్థమైపోతుంది. దీన్ని ఇప్పుడు మీరు ఛాలెంజ్గా తీసుకోండి. ఇప్పుడు గతంలో కంపారిటివ్ స్టడీ ఇవ్వండి. గతంలో బడ్జెట్ ఎంత ఇచ్చారు ఎడ్యుకేషన్కు, ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారు? లాస్ట్ ఇయర్ మీరు బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు? ఈ సంవత్సరం మీరు బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు?
చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్లో ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారో, ఎంత ఖర్చు పెట్టారు, ఒక ఓపెన్ డిబేట్ రమ్మని చెప్పేసి ఒక ఛాలెంజ్ నేను చూస్తున్నాను. దాన్ని స్వీకరించవలసిందిగా నేను వైసీపీ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. విద్య మన డిబేట్ల ద్వారా, మన యొక్క దీని ద్వారా కాదు, మన కన్స్ట్రక్టివ్ సైడ్ మేము ఇచ్చినటువంటి సలహాను మీరు తీసుకోవాలి. కన్స్ట్రక్టివ్ సైడ్ నుంచి మీరు తీసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. విద్యా విధానం బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం పడుతుంది. దేశంలో ఉన్నటువంటి జనసామాన్యులు కూడా బాగుపడతారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, సామాన్యులు అందరూ మళ్ళీ వారి స్కూల్కి వాళ్ళు వెళ్ళేదానికి సైకిల్ మీరు తప్పనిసరిగా కేటాయించండి. స్కాలర్షిప్ను పునరుద్ధరించండి. ఇతర దేశాల్లో చదువుకునేదానికి పేద విద్యార్థులైనటువంటి ఎస్సీలు ఎస్టీలు చదువుకునేదానికి అవకాశం కల్పించి 10 నుంచి 25 లక్షల రూపాయలు కేటాయించండి. ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దీనికి వాడకుండా చూసి పుణ్యం కట్టుకోమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి.